ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీస్ వచ్చేసి మనకు 64 గజాల్లో G+2 బిల్డింగ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. ఆ ప్రాపర్టీ అయితే వచ్చేసే మాట ఇదేనండి. ఇది మొత్తం టోటల్గా 64 స్క్వేర్ యార్డ్లో కలిగిన G+2 గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూము, హాలు, కిచెన్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఇండివిజువల్ అండి. ఇది మొత్తం ఇది సపరేటు, అది సపరేటు. వీళ్ళిద్దరికి అయితే కామన్ దారి అయితే ఇదేనమాట. డాక్యుమెంట్లు కూడా ఈ నరక దారి అయితే ఇది ఇద్దరి పేరు మీదగా అయితే ఉన్నాయి. ఇది పైకి వెళ్ళే దారి అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి ఇప్పుడైతే ప్రజెంట్ 5,000 అయితే రెంట్ ఇస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ అయితే కూడా మొన్నటిదాకా రెంట్ ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్ కూడా రెంట్ ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ఫ్లోర్లు కలిపి 15,000 అయితే రెంట్లు అయితే వస్తున్నాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఒక్కసారి రండి. ఓవరాల్గా అవుట్లుక్ ఫ్లాట్ అయితే చూపిస్తాను మీకు, ఒకసారి చూసుకోండి. ఇది గ్రౌండ్ అండి. గ్రౌండ్లో ఇది ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ రూమ్ అన్నమాట. ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. ఈ మెయిన్ బెడ్రూమ్కి అటాచ్గా అయితే ఇక్కడైతే వాళ్ళు కిచెన్ ప్రొవైడ్ చేసుకున్నారు. ఇది కిచెన్ రూమ్. ఫస్ట్ వచ్చేసి ఒక రూము, నెక్స్ట్ మెయిన్ బెడ్రూము, ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అన్నమాట. ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా అయితే వాష్రూమ్ అయితే 2 ప్రొవైడింగ్లో ఉన్నాయి. పాస్ ఇప్పుడు ఇది వచ్చేసి అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా యాస్టీస్గా మనకు మెయిన్ బెడ్రూము, మళ్ళీ ఒక చిన్న ఎంట్రన్స్లో అయితే దీనికి కిచెన్ అయితే ప్రొవైడింగ్ చేశారండి. ఇది కిచెన్ విత్ సేఫ్టీ గ్రిల్స్తో పెట్టారు. ఇక్కడ కూడా మనకు సేఫ్టీ గ్రిల్స్ అయితే కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి, ఫిట్టింగ్ చేసి ఉన్నాయి. ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. మెయిన్ బెడ్రూమ్కి మళ్ళీ అటాచ్గా అయితే చిన్న ఒక స్టడీ రూమ్ లాంటిగా కట్టేశారనమాట. స్టడీ రూమ్ అయితే కట్టారండి. ఇటువైపు వచ్చేసి మనకు వాష్ ఏరియా అనమాట. వాష్ ఏరియా అలాగే ఇది వచ్చేసి మనకు కింద వచ్చేసి వాళ్ళు బ్యాక్ సైడ్ అయితే కిచెన్లో పెట్టుకున్నారు చిన్న బెడ్రూమ్కి. ఇదైతే మామూలు పెద్దది ఉంది కాబట్టి మెయిన్ సెకండ్ బెడ్రూమ్లో పెట్టుకున్నారు అనమాట. పోర్షన్ టైప్ అండి, సేఫ్టీ గ్రిల్స్. ఇది వచ్చేసి మనకు సెకండ్